హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రిషి ఫ్లాగ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. బోల్డెన్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం క్యారమెల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి దానికోసం 1/2 లీటర్ టోన్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్కి నాకు 4 టేబుల్ స్పూన్స్ షుగర్ సరిపోతుందండి. సో నేను వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను. సో షుగర్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు బబుల్స్ వచ్చే వరకు కాగించిన తర్వాత ఇలా షుగర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కస్టర్డ్ పౌడర్ కూడా తీసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కూడా నేను 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. సో ఇలా కస్టర్డ్ పౌడర్ 4 టేబుల్ స్పూన్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు మిల్క్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా వేస్తే ఇది మనకు తిక్కుగా అయిపోతుంది అనమాట. సో ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టండి, హైలో అసలు పెట్టొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి 5 to 6 వచ్చేసి బ్రెడ్స్ తీసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకోవాలి. మనం మిల్క్లో వేసి కలిపేసుకోవాలి. ఇది ఇలా కలిపేసిన తర్వాత 5 minutesలో మనకు ఇలా తిక్కుబడిపోతుంది. సో ఇది పక్కన పెట్టేసుకొని చల్లగా అవ్వాలి కొద్దిగా. సో నెక్స్ట్ వచ్చేసి క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసి 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను అండి. దీన్ని కదపకుండా పెట్టేస్తే మనకు క్యారమెల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా అవ్వాలి. సో మనకు ఇలా అయ్యాక అంటే ఇది చల్లబడిపోతే మనకు మొత్తం ఇది ముద్దగా అయిపోతుంది అనమాట. సో అందుకనేసి దీన్ని చల్లగా కానివ్వద్దు, వేడిగానే ఇలా వేసేసుకోవాలి. మనం ఇలా కేక్ ప్రిపేర్ చేసే ప్లేట్లోకి తీసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ప్రిపేర్ చేసిన మిశ్రమంని కూడా ఇందులో వేసేసుకొని ఇలా ఒకే లెవెల్లో చేసేసుకొని మీ దగ్గర కవర్ ఉంటే కవర్తో ప్యాక్ చేయండి. నాతో కవర్ అవైలబిలిటీ లేదు. సో ఇలా పిండి పెట్టేసుకొని ప్యాక్ చేస్తున్నాను. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసేసుకొని ఒక 30 to 35 minutes వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో తర్వాత మనం ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మనకి ఈ విధంగా అయిపోతుంది అనమాట. సో క్యారమెల్ కేక్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.